అసలు ఈ స్వైన్ ఫ్లూ మహమ్మారి గురించి ఇది ఒకరి నుండి ఒకరికి ఏ విధంగా వ్యాప్తి చెందుతోంది, అలాగే దీన్ని అరికట్టాలంటే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే దీని నుండి కొంతవరకు అయినా మనం బయటపడే అవకాశం ఉంది అనే విషయాలు మనతో మాట్లాడేందుకు కేర్ హాస్పిటల్ పల్మనాలజిస్ట్ డాక్టర్ రఫీ గారు మనతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారు. మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్. ఫస్ట్ అసలు ఈ ఫ్లూ అనేది అన్ని ఫ్లూస్ లాంటిది కాదు, కొంతవరకు డేంజరస్ అనేది, చాలా వరకు డేంజరస్ అనేది ఇప్పుడు నమోదవుతున్న మరణాలు బట్టి చెప్పొచ్చు. అసలు ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి అంటుకోవడం ఎలాగ వ్యాప్తి చెందుతుంది? ఇది స్వైన్ ఫ్లూ బేసిక్గా ఎనీ ఇతరత్ర ఫ్లూ లాంటిదే, వ్యాపించడంలో వరకు మాత్రం. ఇంతకు మునుపు మనం స్వైన్ ఫ్లూ వినక ముందు మామూలు జలుబు దగ్గు లాంటి వ్యాధి లాంటిది. ఇది వ్యాపించడానికి బేసిక్గా డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్ అంటాం, ఆర్ ఏరోజాల్. డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, ఏరోజాల్ అంటే మనం తుమ్మిన, దగ్గు, వీటిలో బయటకు వచ్చే కణాలు ఎక్కడైనా కాంటాక్ట్, ఏదైనా అదే వాడిన గ్లాస్ కానీ లేకుంటే టేబుల్ మీద కానీ ఉండే అదే పరిసరాల్లో, లేదంటే గాలి ద్వారా, ఈ 3 విధాలుగా కూడా ఇది వ్యాపించవచ్చు. ఓకే. సో చాలా మందిలో ఇప్పుడు స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వాళ్ళందరికీ కూడా టెస్ట్ చేయడం, ముందుగానే ఎవరికైతే లేదు అనుకుని అనుమానపడుతున్నారో వాళ్ళకి వ్యాక్సిన్ ఇవ్వడం కూడా చేస్తున్నారు. సో ఇప్పుడు ఇచ్చే వ్యాక్సిన్ ఎంతవరకు మంచిదంటారు? వ్యాక్సిన్ చాలా వరకు ఉపయోగకరమే. కాకపోతే ఇది ఖచ్చితంగా లక్షణాలు లేవు, వ్యాధి రాక మునిపే ఇవ్వగలిగేలాగా, లైక్ చైల్డ్హుడ్ వ్యాక్సిన్స్ ఎలా ఇస్తామో అలాంటిదే అనుకోవచ్చు. కాకపోతే లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ దీంట్లో ఉండదు. ఎవ్రీ ఇయర్ స్ట్రెయిన్స్ మారుతుంటాయి కాబట్టి ప్రతి సంవత్సరము ఆగస్టు, సెప్టెంబరు ఆ టైంలో సమ్మర్ తర్వాత జూలై రైనీ సీజన్ నుంచి స్ట్రెయిన్స్ నుంచి తీసుకొని తయారు చేసే వ్యాక్సిన్ ఉంటుంది. ఇది ఎగ్ బేస్డ్. ఎగ్ అలర్జీ ఉన్న వాళ్ళకి యూ హ్యావ్ టు వాచ్ అండ్ బిఫోర్ టేకింగ్ ఇట్. దిస్ వ్యాక్సిన్ విల్ గివ్ అబౌట్ పూర్తిగా 1 సంవత్సరం వరకు ఖచ్చితంగా ప్రొటెక్షన్ ఇస్తుంది. కానీ ఆఫ్ లేట్ ఇది చాలా ఎక్కువగా కేసెస్ ఉండడం వలన ఇప్పుడు ఈ జనవరి, ఫిబ్రవరి కూడా చాలా ఎక్కువ డ్రైవ్ ఈ వ్యాక్సిన్ది నడుస్తుంది. సో చిల్డ్రన్ నుంచి ఓల్డ్ ఏజ్ వాళ్ళ వరకు ప్రతి ఒక్కళ్ళు ఈ వ్యాక్సిన్ తీసుకోవచ్చు అంటారు, లేదా పర్టిక్యులర్ వాళ్ళ ఇమ్యూనిటీ పవర్ కానీ ఏజ్ గ్రూప్ కానీ చెక్ చేసి ఈ వ్యాక్సిన్ ఇస్తున్నారా? యాక్చువల్లీ హెల్దీగా ఉన్నారు వాళ్ళు 6 months బేబీ నుంచి 65-year-old ఏజ్డ్ పీపుల్ టు ద ఎనీ ఏజ్ వీ కెన్ గివ్. ఇట్ ఇస్ నాట్ ఎ ప్రాబ్లమ్. 65 అని కాదు, ఆల్ ద ఏజ్. బట్ ఓన్లీ ఇమ్యూనిటీ ఎక్కువగా యాక్చువల్లీ ఏ ఇన్ఫెక్షన్స్ లేకుండా ఈ వ్యాధి సోకే వాళ్ళు మాత్రం మోర్ ప్రోన్ గ్రూప్స్ని ఐడెంటిఫై చేయాలంటే చిల్డ్రన్, ఎల్డర్లీ గ్రూప్స్, ప్రెగ్నెంట్, ఇమ్యూనోసప్రెస్డ్ అంటే ఇప్పుడు ఏదైనా రీనల్ ట్రాన్స్ప్లాంట్, డయాలసిస్ ఇట్లాంటి కోమార్బిడ్ కండిషన్స్లో ఉన్నవాళ్ళు, ఏదైనా ట్రామా, యాక్సిడెంట్స్ రికవరింగ్, వీళ్ళంతా ఎట్లాంటి డయాబెటిక్, సిఓపిడి, స్మోకర్స్ ఉండి బ్యాడ్ లంగ్స్ ఉన్నవాళ్ళు, వీళ్ళంతా కూడా ప్రివెంటివ్గా తీసుకోవడం మంచిది. సో అసలు ఫస్ట్ దీని సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా మనం దాన్ని గుర్తించవచ్చు అంటారు? మేబీ ఇది స్వైన్ ఫ్లూ లక్షణాలు అయి ఉండొచ్చు అని అనుకోవాలంటే ఏ సిమ్టమ్స్ని బట్టి మనం అంచనా వేయచ్చు? స్వైన్ ఫ్లూ అనేది నేను ముందుగా చెప్పినట్లుగా మామూలుగా జలుబు లాంటిదే. జలుబు, దగ్గు, జ్వరం, ఒళ్ళు నొప్పులు, అప్పుడప్పుడు డయేరియా కూడా, అంటే విరోచనాలు కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది సివియర్గా. ఎస్పెషల్లీ కిడ్స్ యూ వుడ్ ఎక్స్పెక్ట్. స్టఫీ నోస్, లైక్ ఎనీ జలుబు, దగ్గు లాంటిది ఉండి జ్వరంతో, బాడీ ఏక్స్తో ఉంది అంటే ఇట్ ఈస్ అ ఫ్లూ సిమ్టమ్. కాకపోతే అది ప్రొలాంగ్డ్గా ఉండి ఎక్కువగా పేషెంట్ని కుంగదీసి రెస్పిరేటరీ ఫెయిల్యూర్లోకి నెట్టేసి హాస్పిటల్ అడ్మిషన్ అయ్యి ఐసీయూ, న్యూమోనియాగా టర్న్ అవ్వడం ఇలాంటిది జరుగుతుందంటే అది ఖచ్చితంగా స్వైన్ ఫ్లూ టైపు అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో జలుబుతో స్టార్ట్ అవుతుంది, జలుబు అనేది మెయిన్ కనిపిస్తుంది అని చెప్తున్నారు. అంటే ఈ క్లైమేట్ని బట్టి, ఇప్పుడు మనకున్న క్లైమేట్ని బట్టి జలుబు అనేది చాలా మందికి సాధారణంగా వస్తుంది. మార్నింగ్ వాక్ దగ్గర నుంచి అది మొదలవుతూ ఉంటుంది. సో నార్మల్గా వచ్చే జలుబును కూడా చాలామంది స్వైన్ ఫ్లూ అనుకుని అనుమానపడి వెళ్తూ ఉంటారు. సో అనుమానం ఉన్న వాళ్ళ అందరికీ వ్యాక్స్ ఇస్తున్నారా, లేదు ఖచ్చితంగా డౌట్ ఉంది అన్న వాళ్ళకే వ్యాక్స్ ఇస్తున్నారా? అసలు ఎలాంటి వాళ్ళు ఈ వ్యాక్స్ తీసుకోవచ్చు అంటారు? అంటే మామూలుగా జలుబు కొద్దిగా రన్నీ నోస్ అంటే ముక్కు కారడము ఇవి ఉన్నప్పుడు, జ్వరము, ఒళ్ళు నొప్పులు అవి పూర్తిగా డెవలప్ కాకుండా, వీక్నెస్, బాడీ ఏక్స్ ఇవన్నీ రాక మునుపు జస్ట్ జలుబులాగా ఉండి తగ్గిపోతుంది, జ్వరం లేదు అంటే మనము ఆగొచ్చు. కానీ ఒకవేళ అది తదనంతరం అంటే ఎక్కువ అవుతుంది అనిపిస్తే వితిన్ 24 to 48 hours స్టెప్స్ తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది ఇన్ఫెక్ట్ అయిన 24 to 48 hours యూజువల్లీ తన ప్రభావం చూపిస్తుంది.
అండ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పారు. వాళ్ళకి కూడా ఇబ్బంది ఉండే ఛాన్స్ ఉందండి. ఇఫ్ ఇన్ కేస్ అది మదర్కి గనక ఈ లక్షణాలు ఉన్నట్టు అనిపిస్తే బేబీకి కూడా ఏదైనా ప్రమాదం ఉండే ఛాన్స్ ఉందంటారు? డెఫినెట్గా. అంటే మదర్కి ఉంది, మదర్ ఈస్ లెటస్ సే ఫీడింగ్ బేబీ ఈస్ దేర్ ఆర్ క్లోజ్ కాంటాక్ట్ బేసికలీ. ఓకే. చిన్నపిల్లలు మదర్తో పాటు ఉన్నప్పుడు వాళ్ళకు కూడా డెఫినెట్గా ఉంటుంది. అంటే మనం యాక్చువల్గా డెఫినెట్గా ఇప్పుడు ఉండేది ప్రొఫైలాక్సిస్ మెడిసిన్ సజెస్ట్ చేస్తాం. ఓకే. సో దీనికి దూరంగా ఉండాలి అంటే ముందు జాగ్రత్త లైక్ ప్రికాషన్ తీసుకోవాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కొంతవరకన్నా అవాయిడ్ చేయగలమంటారు? డెఫినెట్గా దీన్ని అవాయిడ్ చేయడము అనేది కొద్దిగా కష్టమైన తరమే. అందుకే మనము ఈ విధంగా ఇది ప్రబలడం చూస్తున్నాం. మనం ఈ ఎక్కువగా నగరాల్లో అర్బన్ ఏరియాస్ వాట్ వి కాల్ ఇట్ ఈజ్ మోర్ ప్రివలెంట్ ఉంది. ఇవి ప్రివెంటివ్ అంటే జనసమ్మర్దం ఉన్న ప్రదేశాలకు వెళ్ళేటప్పుడు కవరేజ్ లైక్ మాస్క్ లాగా ప్రొటెక్షన్ ఆర్ అట్లీస్ట్ యూ హ్యావ్ ఎ హ్యాండ్ కర్చీఫ్ అండ్ ఆల్. సంబడి ఈస్ కాఫింగ్, ఆ ఎటిక్వెట్ ఒకరి మీద కాఫ్ ఎటిక్వెట్ అంటాం మనం. అంటే తుమ్మేటప్పుడు కానీ దగ్గేటప్పుడు కానీ కవర్ చేసుకోవడం అనే విధానం ఖచ్చితంగా అందరూ పాటించాలి, లేదంటే చెప్పడం కూడా చేయాలి మనం. ఆ విధంగా మెయింటైన్ చేయడం చాలా జమర్సంతం. లైక్ ఎగ్జిబిషన్, లెటస్ సే నౌ ఎగ్జిబిషన్స్, సినిమా హాల్స్, ఫంక్షన్స్, ఇవన్నీ ఇట్లాంటి జనసమ్మర్దమైన మీటింగ్స్ ఇట్లాంటి వాటిల్లో కొద్దిగా కొద్దిగా కేర్ఫుల్గా ఉండాల్సిన అవసరం ఉంది. ఓకే. సో జనసాంద్రత ఎక్కువగా ఉన్న చోట కొద్దిగా కర్చీఫ్ లాంటిది యూజ్ చేయడం మస్ట్ అని చెప్తున్నాను. సో మాస్క్ అనేది ఉంటే కొంతవరకు ప్రివెంట్ చేయగలుగుతాం. అంటే కంప్లీట్గా కాకపోయినా మాస్క్ అనే దాంతో కొంతవరకు. ఇంకోటి మీరు అన్నట్లు జలుబు అన్నారు, సింపుల్ జలుబు ఉంది, ఇది స్వైన్ ఫ్లూ కాదా అంటే, జలుబు అట్లాంటి తత్వం కనిపిస్తుంది, అట్లాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అనగానే టేక్ రెస్ట్ ఎట్ హోమ్, డోంట్ గో ఇన్ టు ద ప్లేసెస్ వేర్ క్రౌడెడ్ అండ్ సీ ఇఫ్ ఇట్ ఈస్ సబ్సైడింగ్ వెరీ ఫాస్ట్. అంటే త్వరగానే తగ్గిపోతుంది అనిపిస్తే మనము నార్మల్ ఫ్లూగానే దాన్ని పరిగణించవచ్చు. సో ఒకసారి స్వైన్ ఫ్లూ అటాక్ అయ్యాక బాడీ తీరు ఏ విధంగా ఉంటుంది, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ మనకి అందుబాటులో ఉంది అనే విషయాల గురించి మాట్లాడే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us అండ్ వెల్కమ్ బ్యాక్. అండ్ మీరు చూస్తున్న కేసెస్లో చాలా వరకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఇటువంటి ప్రాబ్లం చాలా కామన్గా వచ్చి కామన్గా వెళ్ళిపోతుంది అని కూడా చెప్పారు మాట్లాడుతూ. సో అదేంటి? డెఫినెట్గా గత 3-4 సంవత్సరాల నుంచి ఇది యాక్చువల్లీ ఉంది. ఇట్ హ్యాస్ స్టార్టెడ్ యాక్చువల్లీ ఇన్ అబౌట్ 2009 ఇన్ అమెరికా. ప్రతి మచ్ ఫస్ట్ కేసెస్ హ్యావ్ బీన్ రిపోర్టెడ్. అంటే ఈ గత 3-4 సంవత్సరాల నుంచి చూస్తే మనం ఎక్కువగా దీన్ని అవగాహన వలన ఎక్కువగా డయాగ్నోస్ చేయడం చేస్తున్నాము. దానివల్ల ఏంటంటే ఎక్కువ కేసెస్ నమోదు అవడం కూడా జరుగుతుంది పాండమిక్గా. కాకపోతే తీవ్రత కొద్దిగా, ఇంత మరణాలు ఉన్నా కూడా తీవ్రత కొద్దిగా తగ్గిందని నేను అనుకుంటున్నాను. బట్ స్వైన్ ఫ్లూలో ఇన్ఫెక్ట్ అయిన ప్రతి ఒక్కరూ మన బెడ్ రిడన్ అయ్యి మరణానికే దారితీస్తుందని తీసుకోవడానికి లేదు. ఇమ్యూనిటీ బాగున్న వాళ్ళు డెఫినెట్గా రికవర్ అవుతారు, లైక్ యంగర్ పీపుల్. కానీ ఈసారి ఎక్కువగా డయాగ్నోజ్ అవుతున్న వాటిల్లో అవడం వలన మిడిల్ ఏజ్ గ్రూప్ కూడా మనం స్వైన్ ఫ్లూ ఇన్ఫెక్టెడ్ కేసెస్ చూస్తున్నాం. బట్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఇన్ ద హాస్పిటల్, దే ఆర్ రికవరింగ్ వెల్. ఇట్స్ నాట్ దట్. సో ఒకసారి స్వైన్ ఫ్లూ అటాక్ అయ్యాక మీరు ట్రీట్మెంట్ చేస్తున్న టైంలో ఎటువంటి చేంజెస్ అబ్జర్వ్ చేస్తారు బాడీలో? అది అణువుని ఏదైనా కిల్ చేయడం లాంటివి జరుగుతుందా? ఎటువంటి పొజిషన్ సిచ్యువేషన్? ఇది యాక్చువల్గా మొత్తం నేసోఫారింగ్స్ అంటే నాసికా రంధ్రాల నుంచి గాలిపోయే ద్వారం ద్వారా ఊపిరితిత్తుల్లో అంతా మ్యూకోజాని అంతా దెబ్బతీస్తుంది. టిపికల్లీ లైక్ ఎనీ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్. అది దెబ్బతీసిన తర్వాత దాని తర్వాత ఊపిరి తీసుకోవడము కష్టం అవడం, రెస్పిరేటరీ ఫెయిల్యూర్ లాంటిది జరుగుతుంది. హీమోడైనమిక్ ఇన్స్టెబిలిటీ ఇంతకుముందు చెప్పినట్టు, ఒకవేళ చిన్నపిల్లలు అయితే విరోచనం లాగా వచ్చి బ్లడ్ ప్రెషర్స్ పడిపోవడం అలాంటివి జరిగి సిక్ అవ్వడం కూడా జరగవచ్చు. సో లైక్ ఎనీ అదర్ అండ్ ఈవెన్చువల్లీ ఇట్ కెన్ లీడ్ టు కార్డియో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్. ఆ విధంగా సిక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఎక్కువగా. సో అండ్ ముందే వ్యాక్సినేషన్ తీసుకోవడం చాలా వరకు మంచిది అని చెప్తున్నట్టు, తీసుకోవడం వలన తర్వాత ఇబ్బందులు ఏమన్నా తలెత్తే ప్రాబ్లం ఉంటుంది? అలాగే ఒకసారి ఇప్పుడు లైక్ నాకు ఒక అనుమానం ఉండొచ్చు, ఇలాంటి సిమ్టమ్స్ కనిపించి ఉండొచ్చు. సో అప్పుడు నేను వెళ్ళి వ్యాక్సిన్ తీసుకోవచ్చా? లేదు ఒకసారి నాకు డౌట్ వచ్చాక ఇది నేను అటాక్ అయ్యానేమో అని కంప్లీట్గా వ్యాక్సిన్ తీసుకోకుండా చెకప్కి వెళ్ళడమే బెటర్ అంటారా? అంటే దీంట్లో ఒక విషయం ఉంది. కొద్దిగా మనకు సిక్ అనిపిస్తున్నాము, లేదంటే ఎక్స్పోజ్ అయ్యాము, ఆల్రెడీ ఫ్యామిలీలో ఒకరు, లేకుంటే మీరు స్వైన్ ఫ్లూ ఆల్రెడీ ఇన్ఫెక్టెడ్ కేసు, ప్రూవెన్ కేసు, అట్లాంటి వాళ్ళకు ఎక్స్పోజ్ అయ్యారు అంటే డెఫినెట్గా ప్రొఫైలాక్సిస్ లాగా తీసుకోవడం మంచిది. రెండవది టెస్ట్ మీకు సిమ్టమ్స్ అనిపిస్తున్నాయి, కొద్దిగా లక్షణాలు కనిపిస్తున్నాయి, కొద్దిగా జలుబులాగా మొదలైంది, ఇది నార్మల్ జలుబా లేకుంటే స్వైన్ ఫ్లూవా, అలాంటి అనుమానం ఉన్నప్పుడు H1N1 testing, we can send it to IPM, Institute of Public Medicine, like we have in Fever Hospital in Nalagonda. So there we can send it.
ఆ టెస్టింగ్ చేసిన తర్వాత ఈమెయిల్లో మనకు రిపోర్టింగ్ వస్తుంది. అది చూసుకున్న తర్వాత మందులు మొదలు పెట్టడం కూడా చేయొచ్చు. అంతవరకు నార్మల్ సపోర్టివ్ మెడిసిన్ తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు ఎక్కువ చూస్తుంది ఏంటంటే ఫ్యామిలీలో ఎవరో ఒకళ్ళకి ఇది కామన్గా ఎఫెక్ట్ అయింది అని ఉంటే ఫ్యామిలీలో ఉన్న అందరూ కూడా వెంటనే చేసే పని వ్యాక్సిన్ తీసుకోవడం వెళ్ళి. రైట్, ఇది జరుగుతుంది ఇక్కడ కేర్లో కూడా. ఇప్పుడు మనము రోడ్ నెంబర్ 10 దాంట్లో వీఆర్ గివింగ్ ఎస్ బీన్ హోల్ జనవరి హెస్ బీన్ ఎ డ్రైవ్ గోయింగ్ ఆన్ ఫర్ స్వైన్ ఫ్లూ. అంటే తీసుకోవడంలో డెఫినెట్గా తప్పులేదు. ఇట్ కవర్స్ ఫర్ హోల్ 1 year. ఎందుకంటే ఇది నాట్ లైక్ చైల్డ్హుడ్ వ్యాక్సిన్ వేర్ మనము లైఫ్ లాంగ్ ఇమ్యూనిటీ అన్నట్లు కాదు. ఎవ్రీ ఇయర్ స్ట్రైన్స్, ఈ ఇన్ఫ్లుయెన్జా స్ట్రైన్స్ అనేవి చాలా త్వరగా ప్రతి సంవత్సరము జెనెటిక్ షిఫ్ట్ వలన ఇవన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రతి సంవత్సరము కొత్త స్ట్రెయిన్స్ ఆగస్ట్ సెప్టెంబర్ వస్తాయి. ఐడియలీ సజెస్టెడ్ టైమ్ ఈజ్ ఆగస్ట్ సెప్టెంబర్, న్యూ ఇయర్ స్ట్రెయిన్స్. సో ఇప్పుడు కూడా తీసుకోవడం తప్పలేదు, ఎందుకంటే ఇది ఒక ప్రమాదకర స్థాయికి చేరింది. లైక్ మీరు చూస్తున్న అదర్ న్యూస్ కూడా గవర్నమెంట్ ఆల్సో గెటింగ్ ఇన్వాల్వ్డ్ వెరీ వెల్. సో ఈ విధంగా చూస్తే ఇప్పుడు తీసుకోవడంలో తప్పలేదు, ఈవెన్ ఇఫ్ ఇట్ గివ్స్ 6 months ప్రొటెక్షన్. ఓకే. అండ్ చిన్నపిల్లల్లో కూడా ఎక్కువగా కనిపిస్తుంది అని చెప్తున్నారు. సో చిన్నపిల్లలకి రాకుండా ఉండాలంటే వ్యాక్సినేషన్ అనేది ఒకటైతే ఇంకా వాళ్ళు అండ్ లైక్ మదర్ అండ్ ఫాదర్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పిల్లల గురించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు? లైక్ ఐ సెడ్ ముందు, చైల్డ్ సిక్ అంటే స్కూల్కి పంపొద్దు డెఫినెట్గా. ఈ ఫంక్షన్స్ కానీ వీటన్నిటిలో కూడా పిల్లల్ని సిక్గా ఉన్న వాళ్ళని తీసుకెళ్ళకుండా ఇంటి పట్టున ఉంచడం కూడా చాలా మంచిది. అండ్ దే నీడ్ టు హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్లూయిడ్స్, చాలా వరకు ద్రవ పదార్థాలు ఇవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. నిద్ర పిల్లల్లో చాలా వరకు ఇమ్యూనిటీని చాలా బూస్ట్ చేస్తుంది, ఎవరైనా ఈవెన్ అడల్ట్స్ కూడా. ఇనఫ్ స్లీప్, ఇట్ యాక్చువల్లీ దీస్ ఫ్లూస్ త్వరగా రికవర్ అవ్వాలంటే అడిక్వెట్ స్లీప్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ సొల్యూషన్. లైక్ ఇప్పుడు హోమియో, ఆయుర్వేదిక్ వీటిల్లో కూడా అలోపతిలో వ్యాక్సినేషన్ ఎలా ఉందో అలా వీటిలో కూడా ఒక మెడిసిన్ని వాళ్ళు సజెస్ట్ చేస్తున్నారు. ఇది ముందే తీసుకుంటే కొంతవరకు మీరు దాన్ని ప్రివెంట్ చేయొచ్చు, సో ప్రాబ్లం ఉండదు, దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు అని చెప్తున్నారు. సో ఇస్ ఇట్ ట్రూ? బీయింగ్ ఐఎమ్ అన్ అలోపతిక్ స్పెషలిస్ట్, ఐ కెన్ నాట్ కామెంట్ ఆన్. అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తున్నారు, నేను చూశాను, పీపుల్ ఆర్ టేకింగ్. ఐ థింక్ సీమ్స్ లైక్ బెనిఫిట్ ఈజ్ ఆల్సో కమింగ్, బట్ ఐ కెనాట్ కామెంట్ రియలీ ఆన్ దట్. బట్ ఇఫ్ ఇట్ ఫీల్స్ దట్ ఇట్ ఈస్ వర్కింగ్, ఐ థింక్ డెఫినెట్లీ గో హెడ్ అండ్ టేక్ ఇట్. బట్ స్వైన్ ఫ్లూకి వ్యాక్సినేషన్ వాట్ వీఆర్ గివింగ్ ఈస్ డెఫినెట్లీ దోస్ ట్రైన్స్ది వెరీ వెల్ ప్రొటెక్షన్ ఉంది. ఎందుకంటే ఆల్ హాస్పిటల్ స్టాఫ్, నర్సింగ్ స్టాఫ్ వీళ్ళకి కూడా మేము ఇస్తాం, మేము క్లినీషియన్స్ వీ టేక్ ఇట్ అలా అనమాట. సో డెఫినెట్గా వ్యాక్సినేషన్ ఈజ్ సజెస్టెడ్. ఓకే. అండ్ వ్యాక్సినేషన్ కూడా ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తీసుకోవచ్చు? ఏ ఏజ్ గ్రూప్ అయినా తీసుకోవచ్చు, బట్ ఖచ్చితంగా చెప్పాల్సింది ఏంటంటే సిక్ ఉన్నని ఫేజ్లోనే తీసుకోవాలి. అంటే ఇప్పుడు ఆల్రెడీ ఒకవేళ సిక్ ఉంది, జలుబు దగ్గు ఉంది, తెమడ లేక జ్వరము ఇట్లాంటి సిక్నెస్ ఉంటే అది రికవర్ అయిన తర్వాత తీసుకోవాలి. ఓకే. బాగా హెల్దీగా ఉన్న టైంలోనే తీసుకోవడం మంచిది. ఓకే. సో ఏదైనప్పటికీ వ్యాక్సిన్ తీసుకోవడం అయితే మంచిది అని చెప్తారు ముందుగానే. అండ్ వ్యాక్సిన్ కూడా తీసుకున్న వెంటనే మీరు 2 నుంచి 3 వారాల వరకు ప్రొటెక్టెడ్గా ఉన్నట్టు కాదు. లెట్ us say you have taken vaccine today, ఈ రోజు మీరు వ్యాక్సిన్ తీసుకున్నారు, ఇంకా 2-3 వారాలు స్టిల్ యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ద పీపుల్. ఆర్ మీకు మళ్ళీ జలుబు తగిలినా కూడా ప్రొఫైలాక్టిక్గా మెడిసిన్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంటే అట్లీస్ట్ గట్టిగా 1 నెల వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత దాని ప్రభావం చూపిస్తుంది. సో ఒక 1 month వరకు ఏ ప్రాబ్లం లేదు, అంతా క్లియర్గా ఉంది అనుకుంటే కనుక మనం ఓకే సేఫ్ అని నమ్మొచ్చు. సేఫ్ అని నమ్మొచ్చు. థ్యాంక్ యూ సార్. స్వైన్ ఫ్లూ గురించి అసలు ఎలా ఇది విజృంభిస్తుంది, అలాగే దీనికి వ్యాక్సినేషన్ అనేది ఎంత అవసరం అనే దాని గురించి చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. స్టే విత్ us.